స్నేహితులారా, మిక్కు తెలుసా ఛానల్ కి స్వాగతం. మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి. మనలో చాలా మంది జీవితంలో ఎక్కడో ఒక చోట ఆగిపోయినట్టు ఫీలవుతూ ఉంటాం కదా. ఆ సమస్య నుంచి బయటపడటానికి ఒక మంచి పద్ధతి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. కొన్ని ఆలోచనలు రేకెత్తించే ఐడియాల ఆధారంగా సరే, ఇక ఆలస్యం చేయకుండా మొదలుపెట్టేద్దాం. మనందరికీ ఈ ఫీలింగ్ ఉండే ఉంటుంది, ముఖ్యంగా 2020 తర్వాత. అప్పటినుంచి టైం ఎంత ఫాస్ట్గా గడిచిపోతోందో కదా. సంవత్సరాలు అలా కరిగిపోతున్నాయి. కానీ మనం మాత్రం ఎక్కడి వాళ్ళం అక్కడే ఉన్నట్టు, ఏదో ఒక చోట స్టక్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకిలా? సరే, అసలు సమస్య ఎక్కడుందంటే మనం నార్మల్ లైఫ్ అనుకునే ఒక కంఫర్టబుల్ జోన్లో ఇరుక్కుపోవడంలోనే. సౌకర్యంగా ఉంటుంది, కానీ అందులో సంతృప్తి ఉండదు. ఇది నిజానికి మనం ముందుకు వెళ్లకుండా అడ్డుకునే ఒక భ్రమ మాత్రమే అన్నమాట. ఒక్కసారి ఈ పోలిక చూడండి. ఇది కొంచెం ఇబ్బందిగా అనిపించొచ్చు, కానీ ఆలోచింపజేస్తుంది. ఒకవైపు రైల్వే స్టేషన్లో బతికేవాళ్ల జీవితం, మరోవైపు మనం నార్మల్ అనుకునే మన జీవితం. ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి, టైంపాస్కి ఫోన్, రెండు జీవితాల్లోనూ కామన్. కానీ రెండింట్లోనూ ఒకే రకమైన కొరత మనస్తత్వం. అంటే చిన్న చిన్న ఖర్చులకి కూడా ఆందోళన పడటం, గడిస్తే చాలు అనుకోవటం. అంటే రెండూ కూడా ఒక రకమైన సర్వైవల్ లూప్లో చిక్కుకున్నట్టే కదా. అందుకే అంటారు, ఇది నిజానికి నార్మల్ కాదు, ఇది మనకు అలవాటు అయిపోయింది అంతే. మన జీవితంలో ఏదో వెలితిగా అనిపించడం, ఒక మంచి లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోవడం, ఇదంతా నార్మల్ కాదు, మనం తెలియకుండానే పడిపోయిన ఒక ఉచ్చు. దానికి మనం అలవాటు పడిపోయామంతే. మరి ఎందుకు చాలామంది ఈ ఉచ్చులోనే ఉండిపోతారు? ముందుకెళ్లడానికి ఎందుకు భయపడతారు? దానికి మొదటి అతిపెద్ద కారణం భయం. ఈ భయం అనే జైలు మనల్ని ఎలా బంధిస్తుందో అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన కథ చూద్దాం. కథలోకి వెళ్తే మనం మాట్లాడుకోబోయేది అల్కట్రాజ్ గురించి. ఇది అమెరికాలోనే అత్యంత ప్రమాదకరమైన జైలు. నలువైపులా చల్లని సముద్రపు నీటితో ఉండే ఒక ద్వీపం ఇది. దీని నుంచి తప్పించుకోవడం అసాధ్యమని పేరు. చరిత్రలో ఎవరూ అక్కడ నుంచి సక్సెస్ఫుల్గా తప్పించుకున్న దాఖలాలు లేవు. అలాంటి జైలు నుంచి కూడా ఫ్రాంక్ మోరిస్, అతని టీం తప్పించుకోవాలని నిర్ణయించుకున్నారు. వాళ్ల ప్లాన్ చూడండి ఎంత తెలివైందో. 6 నెలల పాటు కేవలం చెంచాలతో వెంటిలేషన్ గోడల్ని తొలుస్తూ వచ్చారు. గార్డుల్ని మోసం చేయడానికి సబ్బు, టాయిలెట్ పేపర్తో అచ్చం మనుషుల్లా ఉండే నకిలీ తలలు తయారుచేశారు. రాత్రిపూట వాటిని బెడ్ మీద పెట్టి వాళ్లు పైకప్పుకి ఎక్కి ఇంట్లో తయారుచేసిన లైఫ్ జాకెట్లతో సముద్రంలోకి దూకి పారిపోయారు. వాళ్ల పట్టుదల, వాళ్ల అంకితభావం ఆలోచించండి. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన విషయముంది. ఒకవేళ వాళ్లు తప్పించుకునే ప్రయత్నంలో దొరికిపోతే వాళ్లకు పడే శిక్షేంటో తెలుసా? కేవలం 2 నుంచి 4 రోజులు ఒక చీకటి గదిలో ఒంటరిగా ఉంచడం, అంతే. ఇక్కడే అసలైన ప్రశ్నొస్తోంది. శిక్ష కేవలం కొన్ని రోజులే అయినప్పుడు మిగతా వందలాది ఖైదీలు ఎందుకు కనీసం ప్రయత్నం కూడా చేయలేదు? సమాధానం ఒక్కటే. జీవితాంతం స్వేచ్ఛగా బతికే అవకాశం కన్నా ఆ 2-4 రోజుల తాత్కాలిక కష్టం వాళ్లకు పెద్దదిగా అనిపించింది. ఆ భయమే వాళ్లను ఆ జైల్లో బంధించింది. మనలో చాలామంది జీవితంలో మార్పుల విషయంలో చేసేది కూడా ఇదే. సరే, భయం మనల్ని బంధించే మొదటి గోడ అనుకుంటే, ఇప్పుడు రెండో గోడ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మనల్ని బందీలుగా చేసే చిన్న చిన్న విషయాలు. పైకి చూస్తే చాలా హాని చెయ్యనివిగా, సింపుల్గా అనిపిస్తాయి. దీన్ని అర్థం చేసుకోవటానికి ఒక మంచి ఉదాహరణ ఉంది. దీన్నే మంకీ ట్రాప్ లేదా కోతి ఉచ్చు అంటారు. ఒక చిన్న మూతి ఉన్న కుండలో కొన్ని వేరుశనగలు పెడతారు. కోతి తన చేతిని ఈజీగా లోపల పెడుతుంది, వేరుశనగలు పట్టుకుంటుంది. కాని పిడికిలి బిగించాక ఆ చేతిని బయటకు తీయలేదు. అది ఫ్రీ అవ్వాలంటే ఏం చేయాలి? సింపుల్, ఆ వేరుశనగల్ని వదిలేయాలి. కాని ఆశ కొద్ది వదలదు, అక్కడే ఇరుక్కుపోతుంది. మరి మన జీవితంలో ఇలాంటి వేరుశనగలేంటి? అవే ఈ సోషల్ మీడియా నోటిఫికేషన్లు, అంతులేని గాసిప్లు, రిలీజ్ అయిన ప్రతి వెబ్ సిరీస్ చూడాలనే తాపత్రయం, ప్రతి స్టోరీ, ప్రతి రీల్ చెక్ చేయడం, ప్రతి చిన్న ఫంక్షన్కి వెళ్లడం. సింపుల్గా చెప్పాలంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమో. ఈ చిన్న చిన్న పరధ్యానాలే మన మెంటల్ స్పేస్ మొత్తాన్ని ఆక్రమించేస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే మన వర్కింగ్ మెమరీ
అంటే మన మైండ్లో ఉన్న ర్యామ్ మొత్తం నిండిపోతుంది. మన లక్ష్యాల గురించి ఆలోచించడానికి, వాటి మీద పని చేయడానికి అస్సలు చోటే ఉండదు. అందుకే మనం పనుల్ని వాయిదా వేస్తుంటాం. మనకు మోటివేషన్ లేదని ఫీల్ అవుతాం. ఇది మన సంకల్ప లోపం కాదు, మన మైండ్ చిన్న చిన్న విషయాలతో ఓవర్లోడ్ అయిపోవడమే అసలు కారణం. సరే, భయం అనే జైలు, చిన్న విషయాలనే ఉచ్చు, ఈ రెండింటి గురించి తెలుసుకున్నాం. మరి వీటి నుంచి బయటపడటం ఎలా? దానికొక చేతనతో కూడిన, అంటే కాన్షియస్గా ఒక ప్లాన్ వేసుకోవాలి. ఆ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దానికన్నా ముందు మనం ఎందుకు స్పృహతో ఉండాలో చెప్పే ఒక చిన్న కథ విన్నాం. దీన్ని మాయా గులకరాయి కథ అంటారు. ఒక వ్యక్తికి ఒక మాయా గులకరాయి గురించి తెలుస్తుంది. వేలాది రాళ్ల మధ్య ఉండే ఆ ఒక్క రాయిని తాకితే వెచ్చగా ఉంటుందట. అతను దాన్ని వెతకడం మొదలు పెడతాడు. ప్రతి రాయిని తీసుకుని వెచ్చగా ఉందో లేదో చూసి సముద్రంలోకి విసిరేయడం మొదలు పెడతాడు. నెలలు గడుస్తాయి. తీయడం, చూడడం, విసిరేయడం ఇదొక అలవాటుగా, ఒక ఆటో పైలట్ మోడ్గా మారిపోతుంది. 5వ నెలలో అనుకోకుండా అతని చేతికి ఆ వెచ్చని మాయా గులకరాయి దొరుకుతుంది. కాని ఏమైంది? అలవాటు ప్రకారం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా దాన్ని కూడా సముద్రంలోకి విసిరేశాడు. సర్వం కోల్పోయాడు. ఈ కథలో ఉన్న నీతి ఏంటి? మనం కూడా మన జీవితంలోని విలువైన రోజుల్ని, నెలల్ని, సంవత్సరాల్ని ఆ గులకరాళ్లలాగే స్పృహ లేకుండా విసిరేస్తున్నాం. గతం గురించిన ఆలోచనలు, భవిష్యత్తు గురించిన ఆందోళనలు ఇవన్నీ మన మనస్సులో మాత్రమే ఉంటాయి. మన చేతిలో ఉన్న ఏకైక నిజమైన క్షణం ఇప్పుడు. ఈ క్షణంలో మనం చేసే పనులే మన భవిష్యత్తును నిర్మిస్తాయి, మన గతాన్ని కూడా మార్చేస్తాయి. అయితే ఈ స్పృహతో ఉండటానికి, ఈ జైలు నుంచి బయటపడటానికి మనకు 3 సాధనాలు అవసరం. అవేంటంటే 1 మనలో ఉన్న గందరగోళాన్ని అధిగమించడం, 2 నిలకడను అలవర్చుకోవడం, 3 ప్రేరణను మనమే సృష్టించుకోవడం. ఈ 3 సమస్యలకి పరిష్కారాలు చాలా సింపుల్గా ఉంటాయి, కానీ చాలా పవర్ఫుల్. మొదటిది గందరగోళం. ఇది ఎందుకొస్తుంది? మన దగ్గర సరైన సమాచారం లేకుండా అతిగా ఆలోచించటం వల్ల. సో సొల్యూషన్ ఏంటి? ఆలోచించటం ఆపి ఏదో ఒక పని మొదలుపెట్టడం. అనుభవమే మనకు దారి చూపిస్తుంది. రెండోది నిలకడలేకపోవడం. భవిష్యత్తులో సాధించాల్సిన పెద్ద లక్ష్యాన్ని చూసి భయపడతాం. దానికి పరిష్కారం కేవలం ఈ రోజు మీద ఫోకస్ పెట్టడం. ఈ రోజు వేయాల్సిన ఇటుకను పర్ఫెక్ట్గా వేయడం. ఇక మూడోది ప్రేరణ లేకపోవడం. ఏదైనా మొదలుపెట్టడానికి మూడ్ కోసం, మోటివేషన్ కోసం వెయిట్ చేస్తాం. కాని నిజమేంటంటే మొదట మనం పని మొదలుపెట్టాలి. మోటివేషన్ దానికదే వస్తుంది. మోటివేషన్ అనేది ఒక ఫలితం, పని మొదలుపెట్టడానికి అవసరమైన ఇంధనం కాదు. అంటే సింపుల్ ఫార్ములా ఇదే అనమాట. మొదట యాక్షన్ అంటే పని. ఆ పని చేయడం వల్ల మనకు మోటివేషన్ వస్తుంది. ఆ మోటివేషన్తో మరిన్ని పనులు చేస్తాం. దానివల్ల ఇంకా ఎక్కువ మోటివేషన్ వస్తుంది. ఇదొక పాజిటివ్ సైకిల్ లాంటిది. పురోగతికి ఇంజిన్ ఇదే. చివరగా ఒక్కసారి ఆలోచించండి. ఆ కథలో వ్యక్తిలా ఈరోజు మీరు ఏ విలువైన గులకరాయిని, అంటే మీ సమయాన్ని, మీ అవకాశాన్ని స్పృహ లేకుండా సముద్రంలోకి విసిరిస్తున్నారు? మీ రోజును యాంత్రికంగా గడిపేయకుండా దానికి విలువిచ్చి స్పృహతో జీవించడం మొదలుపెడదాం.